గాంధారి పతివ్రత అయినప్పటికీ ఆమె కేవలం ఒక్కరికి మాత్రమే భయంకరమైన శాపం ఇచ్చింది. పతివ్రతలు భర్తని ఎంత పూజిస్తారో దైవాన్ని అంతకన్నా ఎక్కువగా పూజిస్తారు. కానీ దైవమైన కృష్ణుని గాంధారి చనిపోమని శపించింది. దాంట్లోనే తెలుస్తుంది పతివ్రతలు భగవంతునైనా తల్లి మనసుతో తప్పు చేస్తే క్షమించరని. గాంధారికి ఇష్టమైన కోడలు ద్రౌపది. ద్రౌపది తన సొంత బిడ్డల భార్య కానప్పటికీ గాంధారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ద్రౌపది వచ్చిన తరువాత కౌరవులు పాండవులు చాలా మటుకు ఒకటైనారు. వీళ్ళు విడిపోవడానికి కారణం గాంధారి సోదరుడైన శకుని, అంతేగాని ద్రౌపది కాదు. శకుని రెచ్చగొట్టే చర్యల వలనే మహాభారత యుద్ధం జరుగుతుందని ఎప్పుడు మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోక ద్రౌపదిని నిందిస్తున్నాం. పల్లెటూరుల్లో అమ్మాయిలు ఇప్పటికీ పగలనక రేత్రనక కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి బాత్రూమ్స్ ఇప్పటికీ సరిగ్గా ఉండవు. దానివలన అర్ధరాత్రి అపరాత్రి అనక ఆడబిడ్డలు ఒంటరిగా పోయి ప్రమాదాలకి గురవుతున్నారు. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి అమ్మాయి మన అక్క, చెల్లి, తల్లి. ఆడపిల్లలకి సహాయం అవసరమైతే చెయ్యాలే తప్ప దాన్ని అలసుగా చూసి ఆసరా చేసుకోకూడదు. ఆడపిల్లలు ఎక్కువగా నడుము పైన చేతులు పెట్టుకుంటారు. దాన్ని పెద్దవాళ్ళు నడుము పైన చేయి తీయమని చెప్తారు. అలా చెప్పకూడదు. మన పూర్వీకులు ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని నియమకాలను పెట్టినారు. ఇలా నడుము పైన చేతులు పెట్టద్దు, గడప అవతలకే వెళ్ళి దానం ఇవ్వాలి, ఇలాంటివి పూర్వీకులు చెప్పలేదు. మనకన్నా పెద్దవాళ్ళంటే అర్థం మన మొన్నటి నిన్నటి నానమ్మలు కారు, పూర్వీకులు. పూర్వీకులకు ఇలాంటి చాదస్తాలు ఏవి లేవు. వాళ్ళు మనకన్నా ఆధునికులే. ఆడపిల్లలకు నీరసం పైన నడుము పైన ఎక్కువ చేతులు పెట్టుకుంటారు. దాన్ని ఆపడం మంచి పద్ధతి కాదు. కొందరు పెద్దలు అలా ఉంటే మారాలి. ఆడపిల్లలు ఎడమ చేత్తో ఏదైనా ఇస్తే ఇంట్లో వాళ్ళు మందలిస్తారు. అదే పని మీద ఎవరైతే మందలిస్తారో వాళ్ళు స్త్రీలకు గౌరవం ఇవ్వరు. ఆడపిల్లలకు కుడిచే ఎడంచే నేర్పితే సరిపోదు. వాళ్ళకి రక్షణ కల్పించడంలో, వాళ్ళ బాగోగులు చూసుకోవడంలో కూడా ఇంట్లో వాళ్ళు శ్రద్ధ చూపించాలి. ఆడపిల్లలకు సాంప్రదాయాలు చాలా అవసరం. దాంతోపాటు వాళ్ళకి ఇంట్లో గౌరవం కూడా అవసరం. ఇంట్లో గౌరవం ఎవరైతే ఇవ్వరో వాళ్ళకి లక్ష్మీదేవి ఎన్ని జన్మలు ఎత్తినా చూడదని మన పురాణాలు చెప్తున్నాయి. మనం నేటి కాలంలో ఆడపిల్లలు కాలేజీలకి పోతేనే సర్దపడుతున్నాం. ఆడవాళ్ళు ఎంతో ముందుకు పోయారనుకుంటున్నాం. అసలు నిజం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం పోయిన తర్వాత మనం వెనుకబడ్డాము. అంతకుముందు మనం ప్రపంచంలో ముందు ఉండేవారు. ఆడపిల్లలైతే చెప్పక్కరలేదు. ఉదాహరణకి మగవాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు గుర్రాన్ని తోలేవారు. లక్ష్మీబాయి, రుద్రమాదేవి మనకి ఉదాహరణ. ఆడపిల్లలని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే రుద్రమాదేవి లాంటి స్త్రీలను ఉదాహరణగా చెప్పాలి.